గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు. ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, సాధారణంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఐశ్వర్యము, మంచిగా జాబ్లో నిలకడ ఉండి ఆ చేస్తున్న జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండాలి, అదేవిధంగా శాలరీ ఉండాలి, అన్ని సౌకర్యంగా ఉండాలి. కొంతమంది ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తూనే ఉంటారు, అలాగే ఉద్యోగాలు మారుతూ ఉంటారు, తగిన శాలరీ ఉండదు, హార్డ్ వర్క్ ఉంటుంది, గుర్తింపు ఉండదు, ఎంత పనిచేసినా కూడా సంపద కూడా తగినంత రాదు, వచ్చింది నిలవదు, ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మొత్తానికి ఏదేమైనా ఐశ్వర్యం అనేది ఉండట్లేదు, రావట్లేదు, ఇవన్నీ ఇబ్బందులు. అవన్నీ లేకుండా ఏదైనా చిన్న పరిహారం కానీ మంత్రం కానీ చేసుకుంటే ఈ పరిష్కారం అనేది దొరుకుతుందా ఈ సమస్యకి? చాలా చిన్న విషయాన్ని అలవర్చుకుంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఈశ్వరుడు తలుచుకుంటేనే మనం ఐశ్వర్యవంతులం అవుతాం. సో జీవితంలో చాలామంది బాధపడుతూ ఉంటారు, జీవితంలో ఎదుగు బొదుగు లేకుండా ఉంది, ఈ వ్యాపారం చేసాము, ఆ వ్యాపారంకి వెళ్ళాము, మళ్ళీ అది మార్చాము, ఈ ఉద్యోగం చేసాము, ఆ ఉద్యోగం చేసాము, ఎన్ని ప్రయత్నాలు చేసినా మా కుటుంబం ఒక ఉన్నత స్థానంలోకి రావట్లేదు, ఐశ్వర్యం ఎప్పటికప్పుడు వచ్చినట్టుగా ఏదో ఆ నెలకి సరిపోతుంది తప్ప మేము ఏదన్నా కొంత సంపద సృష్టించుకుందాం అంటే అవ్వట్లేదు అంటే ఈశ్వర అనుగ్రహం లోపించింది అని అనుకోవాలి. మనకు కావాల్సింది, ఆ మనుషులు మనం అలవర్చుకోవాల్సింది ఏంటంటే ఈశ్వర కృప కావాలి, ఈశ్వరుడి యందు భక్తి కావాలి. కానీ గురువుగారు, ప్రతి ఒక్కరూ ఐశ్వర్య ప్రాప్తి అంటే లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తుంటారు కదా, కానీ చేయాల్సింది ఈశ్వరుడి ఆరాధన. ఈశ్వరుడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. లక్ష్మీ అమ్మవారికి ఈశ్వరుడికి తేడా లేదు. ఓకే, మీకు ఇక్కడ తెలుసు అంటే మన ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విష్ణుమూర్తికి ఆడవేషం వేస్తే అమ్మవారు, లక్ష్మీదేవికి మగవేషం వేస్తే శివుడు. ఓకే, సో పరమేశ్వరుడు విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవి అంశతో ఉంటాడు, శివుడు పక్కన ఉన్న అమ్మవారు విష్ణుమూర్తి అంశ. అంటే వీరు ఎక్కడున్నా అభేదం ఉంటారు, భేదం లేదు. పార్వతీ పరమేశ్వరులకు అభేదం, లక్ష్మీనారాయణులకు అభేదం, శివకేశవులకు అభేదం, కానీ భక్తులకి మాత్రం భేదాభిప్రాయాలు ఉంటాయి. సో కావాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఐశ్వర్యాన్ని పొందాలి, మీ జీవితంలో అభివృద్ధి సాధించాలి అంటే ఖచ్చితంగా మీరు పెంపొందించుకోవాల్సింది శివభక్తి. అంటే శివభక్తి లేని వాళ్ళ దగ్గర ఐశ్వర్యం లేదా అంటే వాళ్ళు గత జన్మలో చేసుకున్న పుణ్యకర్మల ఆధారంగా ఈ జన్మలో ఐశ్వర్యం పరమేశ్వరుడు ఇచ్చి ఉండొచ్చు. పరమేశ్వరుడు నా భక్తుడైతేనే ఐశ్వర్యాన్ని ఇస్తానని అన్నాడు కదా. ఎవరికైనా సరే వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు గత జన్మలో చేసుకున్న కర్మలను బట్టి ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈ జన్మలో మనం కావాలనే తాపత్రయం మనకైతే ఎప్పుడైతే ఉందో, లేదు కానీ కావాలనే తాపత్రయం ఉందో, అది కేవలం ఈశ్వరుడి యందు భక్తితోనే, శివభక్తితోనే సాధ్యపడుతుంది. జనరల్గా పెద్దవాళ్ళు పూర్వకాలంలో మునులు, ఋషులు కానీ లేదా బాగా చదువుకున్న వాళ్ళు కానీ, ఉపాసకులు కానీ జనరల్గా ఏదన్నా వాళ్ళ కోపం వస్తే శపిస్తారు కదా. శాపాల్లోకి అత్యధికమైన పెద్ద శాపం ఏంటి తెలుసా? నీ ఇంట శివభక్తి లేకుండా ఉండుగాక అనేది చాలా పెద్ద శాపం అన్నమాట. ఏ ఇంట్లో ఈశ్వరారాధన, ఏ ఇంట్లో శివభక్తి, ఏ మనిషి దగ్గర శివభక్తి లేదో వాడంత పాపాత్ముడు ఇంకోళ్ళు లేడు అని అర్థం. నీకు శివభక్తి కలుగకుండుగాక, నీకున్న శివభక్తి పోవుగాక అని ఎవరైతే శపిస్తారో అది చాలా పెద్ద శాపం అన్నమాట. ఇంకా ఏదన్నా కూడా అది పరమేశ్వరుడు అనుగ్రహం కింద తీసుకొని అవి పనిచేయవు, కానీ ఇది పెద్ద శాపం. మనకి గనక ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలంటే పెంపొందించుకోవాల్సిన
అంశం ఏంటంటే ఈశ్వరుడి యందు భక్తి, ఈశ్వరుడి యందు ప్రేమ, ఈశ్వరుడి యందు అపారమైన నమ్మకం, ఆయన పాదాలను ఆశ్రయించటం. ఇది చేయడం ద్వారా అద్భుతంగా ఐశ్వర్యవంతులు అవుతారు. సూన్ ఆర్ లేటర్ ఎప్పటికైనా సరే ఆయన అనుగ్రహాన్ని పొందాల్సిందే. మనం పురాణాలు చదువుకున్నాం కదా, ఏ రాక్షసులకు ఏ వరం ఇవ్వాలన్నా ఆయన బోళాశంకరుడు. వాడి అర్హత కూడా చూడకుండా ఆయన ప్రసన్నం అయితే సరే పోరా ఇచ్చేస్తాడు. అంతటి మనసున్న భగవంతుడు ఆయన. మానవులను అయితే మనం ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది, కానీ భగవంతుడు ఆయన బోళాశంకరుడు. భక్తి అనే పుష్పాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పిస్తే పరవశించిపోతాడు ఆయన. సో ఐశ్వర్యం పొందాలంటే ఈశ్వర భక్తిని పెంపొందించుకోవాలి. దీంట్లో కూడా క్రమం తప్పకుండా ఎవరైతే మాకు భక్తి ఉందండి కానీ ఏం చేయాలో తెలియట్లేదు, మేము శివాలయానికి వెళ్తున్నాం, ప్రదక్షిణాలు చేస్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, అప్పుడప్పుడు అభిషేకాలు చేసుకుంటూ ఉంటాము ఇలా అంటారు. అయితే రెగ్యులర్గా ఎవరైతే త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఈశ్వరాభిషేకం ఈశ్వరార్చన చేస్తారో వాళ్ళు శీఘ్రగతిలో ఐశ్వర్యవంతులు అవుతారు. విష్ణుమూర్తికి ఏకాదశి ఎంత ప్రీతికరమో పరమేశ్వరుడికి త్రయోదశి అంత విశేషం. ఎందుకని గురువుగారు? త్రయోదశి రోజు ప్రదోష కాలంలో పరమేశ్వరుడు కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. ఆయన ఆనంద తాండవం చేస్తుంటే ఆ తాండవాన్ని చూడడానికి ముక్కోటి దేవతలు ఆ సమయంలో ఆయన సన్నిధిలో ఉంటారు. ఆ సమయంలో శివుణ్ణి గనక మనం అర్చిస్తే, పూజిస్తే, అభిషేకిస్తే ముక్కోటి దేవతానుగ్రహం లభిస్తుంది, సర్వదేవతానుగ్రహం లభిస్తుంది. కనుక ఎవరు ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా త్రయోదశి రోజు ప్రదోషకాలం. ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి 45 నిమిషాలు ముందు, 45 నిమిషాల తర్వాత. ఈ 90 నిమిషాలని ప్రదోషకాలం అంటారు. ఈ ప్రదోషకాలంలో ఎవరైతే శివుడి యందు అర్చనలోను, శివభక్తితోను, శివనామస్మరణతో, శివుడి యొక్క సన్నిధిలో మీరు దేవాలయంలో చేసుకోండి, మీ ఇంట్లో చేసుకోండి, దేవాలయానికే వెళ్తేనే ఆయన అనుగ్రహం లభిస్తుంది అనుకోద్దు. ఈశ్వరుడు సర్వత్రా వ్యాప్తించి ఉన్నాడు. మనకు కావాల్సింది చిత్తశుద్ధితో కూడుకున్న భక్తి, త్రికరణ శుద్ధితో కూడుకున్న మనసా వాచా కర్మణ, త్రికరణ శుద్ధితో కూడుకున్న భక్తి. ఈ భక్తి మనకు ఉండి త్రయోదశి రోజు ప్రదోష కాలంలో పరమేశ్వరుణ్ణి మీకు తోచిన విధంగా, మీకు వచ్చిన విధంగా, అంటే డబ్బులు ఖర్చు పెట్టి అభిషేకాలు చేసి బ్రహ్మాండంగా లీటర్లు పాలు పోయమనో లేకపోతే పంచామృతాలు పోయమనో ఆయన అడగట్లేదు. చెంబు నీళ్లు పోస్తే పరవశించిపోయే భోళాశంకరుడు ఆయన. అలా అని నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు చెంబు నీళ్లే పోసి నువ్వు సంతోషించు స్వామి అంటే కకృతి చూపిస్తే మనం ఎంత ఇస్తే అంతే వస్తుంది. అదే స్తోమత ఎంత ఉందో ఆ రకంగా మనం లోభత్వం చూపించకుండా మన దగ్గర ఉన్నదాన్ని మన శక్తి కొలది త్రయోదశి రోజు ప్రదోష కాలంలో సాయంత్రం పూట సుమారుగా 4:45 5 గంటల నుంచి లేదా 5:05 నుంచి 7:30 లోపు శివుడికి అభిషేకము, పూజ, అర్చన తగు విధంగా చేసుకొని, ఇంకా మీకు బయట వేరే బ్రాహ్మణ్ణి పెట్టుకొని అభిషేకం చేయించుకోలేను నేను సొంతంగా చేసుకోవాలనుకుంటున్నానంటే కనుక చక్కటి మంత్రం కూడా చెప్తాను ఐశ్వర్య ప్రాప్తికి. శ్రీం నమఃశివాయ, నమఃశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే, శ్రీం నమఃశివాయ. ఈ మంత్రంతోని ఈ గంటన్నర సమయం కూడా మీరు ఈశ్వరుణ్ణి అభిషేకము, పూజ, అర్చన చేసుకొని ఆయన భక్తి పారవస్యంలో మీరు మునిగి తేలితే అతి శీఘ్రగతిన ఐశ్వర్యవంతులు అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ త్రయోదశి నెలలో 2 సార్లు వస్తుంది. శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి. పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి, అమావాస్య ముందు వచ్చే త్రయోదశి, 2 విశేషమే. 2 విశేషమే, 2 సార్లు చేసుకోవాలి. ఇప్పుడు ఏకాదశి వ్రతం 2 ఏకాదశులకు ఉంటారు కదా, అట్లాగా త్రయోదశి వ్రతాన్ని ఆచరించి ఎవరైతే ఈశ్వర భక్తిని పెంపొందించుకొని
నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే శ్రీం నమశివాయ. శ్రీం నమశివాయ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే శ్రీం నమశివాయ అనే మంత్రంతో స్వామిని అర్చించుకుంటే అతి శీఘ్రగతిన ఐశ్వర్యాన్ని పొందే అవకాశం ఆ కుటుంబానికి ఉంటుంది. ఓకే. పైగా ఈశ్వరుడిచ్చే ఐశ్వర్యాన్ని ఎవరు మళ్ళీ వెనక్కి కూడా తీసుకోలేరు. ఎవరు తీసుకోగలుగుతారంటే నువ్వు చేసే పాపకర్మలే తీసుకోగలవు తప్ప వేరెవరు తీసుకోలేరు. ఓకే. ఓకే. నువ్వు పాపం చేసి ఆ పాపకర్మల వల్ల పోవాల్సిందే తప్ప ఆ పరమేశ్వర భక్తిని అలా కాపాడుకుంటూ ముందుకెళ్తే మీ వంశం మొత్తం తరిస్తుంది, వంశం మొత్తం ఐశ్వర్యవంతులు అవుతారు. తరతరాలు, రాబోయే తరాలు, భవిష్యత్ తరాలు అందరూ కూడా ఐశ్వర్యవంతులు అవుతారు. గురుగారు, మీరు చెప్పినట్టుగా ఈ త్రయోదశులు నెలలో వచ్చే 2 ఈ మార్గం ఆచరిస్తూ నార్మల్గా కూడా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చా మిగతా రోజుల్లో కూడా? ప్రతిరోజు చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, సర్వకాల సర్వావస్థల యందు చేసుకోవచ్చు. పరమేశ్వరుడికి ఆయన భక్తికి అడ్డు అదుపు ఏం లేదు, దీనికి ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. మరి ఇది కావాల్సింది త్రికరణ శుద్ధిగా భక్తి. ఇప్పుడు మిగతా రోజుల్లో ఆ రోజులు అంటే అభిషేకం చేస్తూ అన్నారు, ఓకే. మిగతా రోజుల్లో మరి అక్కడ అభిషేకం చేస్తూ కూర్చోలేము, ఆలయంకి వెళ్ళలేము అంటే ఉన్న చోటే ఎక్కడైనా ఉన్న చోటే కూర్చొని కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. ఓకే. మీరు చేసుకోగలిగినంత సేపు చేసుకొని ఆ తర్వాత మానసికంగా నిరంతరం చేసుకోవచ్చు. ఇక్కడ మంత్రానికి యొక్క అంటే దేహానికి శుచి శుభ్రత కానీ ఆత్మకి శుచి శుభ్రత అనేది ఎప్పుడు ఆత్మ పరిశుద్ధమైనది కనుక మానసికంగా అంటే నోట్తో అనకూడదు కానీ మనసులో ఆ మంత్రాన్ని నిరంతరం చదువుకోవచ్చు. నిరంతరం ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈశ్వర కృపతో మీ కుటుంబం ఐశ్వర్యవంతం అవుతుంది. నిజంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న సమస్య ఇది. మేము అన్ని రకాలుగా పూజలు చేస్తున్నాము, అన్ని రకాలుగా హోమాలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కష్టపడుతున్నాము, అయినా కూడా సంపాదన అనేది లేదు, ఉన్నా సరిపోవట్లేదు, సేవ్ చేసుకోలేకపోతున్నాం. నిజంగా అటువంటి వారందరికీ ఒక మంచి అవకాశం అనేది చెప్పాలి మీరు చెప్పిన ఈ రెమెడీ. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి.